अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు వల్ల ఆమీన్. ఇస్లాంలో ఆరాధన అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆరాధనని ఇబాదత్ అని అంటారు. ఇస్లాంలో ఇబాదత్ ఇది చాలా విశిష్టమైన అర్థం కలిగిన పదం. సాధారణంగా ఆరాధన అంటే కేవలం ప్రార్థనలు చేయడం, నమాజులు అని అనుకుంటాం. కానీ ఇస్లాంలో దీని అర్థం అల్లా పట్ల సంపూర్ణ విధేయత మరియు ప్రేమతో కూడిన దాస్యం. అల్లా అంటే అరబ్బీ పదంలో ఉంటుంది, అరబ్బీ భాష. తెలుగులో ఈ యొక్క అల్లా అనే పదాన్ని అర్థం దేవుడు, భగవంతుడు, ప్రభువు అని ఇలా అనేక అర్థాలు వస్తాయి. సృష్టికర్త అని ఇలా. మరి ఈ యొక్క సృష్టికర్త దేవుడి పైన సంపూర్ణ విశ్వాసం, నమ్మకం, భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఉండటాన్ని మన యొక్క శరీరం ద్వారా, ఆత్మ ద్వారా, పనుల ద్వారా, సంపద ద్వారా, సంపాదన ద్వారా అనేక రకాలుగా మన యొక్క భయం, భక్తి, గౌరవ, మర్యాద, ఆరాధనలన్నీ కూడా ఆయనకు అర్పించడాన్ని, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించడాన్ని, ఆయన దేన్నైతే పాపం అన్నాడో దాన్ని పాపంగా భావించడం, దేన్నైతే పుణ్యం అన్నాడో దాన్ని పుణ్యంగా భావించడం, ఏదైతే చేయమన్నాడో అది చేయడం, ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆయన మాట వినటాన్ని కూడా, ఆయన మాట ప్రకారం జీవించడం కూడా ఆరాధనలో భాగం. మరియు ఆరాధన అంటే ఇస్లాం ప్రకారం అల్లా ఇష్టపడే మరియు అంగీకరించే ప్రతి పని కూడా ఆరాధన కిందకే వస్తుంది. దేవుడు మనపైన ఏవైతే బాధ్యతలు పెట్టాడో, తండ్రిగా లేదా తల్లిగా లేదా బంధువుగా, స్నేహితుడిగా, గురువుగా, నాయకుడిగా, లేదా ఒక వృత్తి చేస్తే ఒక డాక్టర్గా, లేకపోతే ఒక లాయర్గా, లేదా ఒక జడ్జిగా, ఒక రక్షకుడిగా, ఏదైతే ఒక రాజుగా, ఒక భటుడిగా, ఎవరికి ఏ ఏ బాధ్యతలు, ఏ ఏ హక్కులు పెట్టాడో, తల్లిదండ్రులుగా, సంతానంగా, లేదా బంధుమిత్రులుగా, ఇరుగు పొరుగు వారిగా ఎవరిపైన ఏవైతే బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతల్ని తెలుసుకోవటం, జ్ఞానాన్ని సంపాదించడం, వాటి ప్రకారం జీవించడం, వాటి ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తూ మరి వాటి ప్రకారం జీవించడం, ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా ఆరాధనలో దాగి ఉన్నటువంటి విషయాలు. ఆరాధన చేయాలంటే ముందుగా జ్ఞానం అవసరం. మరి మన యొక్క హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, అవన్నీ తెలుసుకొని, పద్ధతులు ఏమిటో తెలుసుకొని వాటి ప్రకారం జీవించటం. మరి మనిషి అంతరంగంలో, మనసులో ఉన్న లేదా బాహ్యంగా చర్యల ద్వారా చేసినా సరే, ముఖ్యంగా ఏ పని చేసినా అది కేవలం దేవుని సంతోషం కోసం, నియత్ అనే ఉద్దేశంతో చేస్తేనే అది ఆరాధన అవుతుంది. ఆరాధనలో రెండు రకాలు ఉన్నాయి. మరి ఒకటి నిర్దిష్టమైనటువంటి ఆరాధన, రెండవది సాధారణ జీవితంలో ఆరాధన. ప్రతి ముస్లిం ఖచ్చితంగా